రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణ కేబినెట్ భేటీ ఈ నెల 25న జరగనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీకి మంత్రులతో పాటు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. వచ్చే నెలలో రేవంత్ రెడ్డి సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించాలని కృత నిశ్చయంతో ఉన్న నేపథ్యంలో జరగనున్న ఈ మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యత సంచరించుకుంది. కేబినెట్ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు ఇతర అంశాలపై చర్చించి వాటికి ఆమోద ముద్ర వేస్తారు. ప్రధానంగా డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల్లో 50% మించకుండా రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసిన విషయం విదితమే. తెలంగాణ కేబినెట్ భేటీ నెల 25న జరగనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీకి మంత్రులతో పాటు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. వచ్చే నెలలో రేవంత్ రెడ్డి సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కృత నిశ్చయంతో ఉన్న నేపథ్యంలో జరగనున్న ఈ మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యత సంచరించుకుంది. కేబినెట్ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు ఇతర అంశాలపై చర్చించి వాటికి ఆమోద ముద్ర వేస్తారు. ప్రధానంగా డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. ఇక పంచాయతీ ఎన్నికల్లో 50% మించకుండా రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసిన విషయం విదితమే. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి ఈ నెల 25న అయితే తెలంగాణ కేబినెట్ సమావేశం భేటీ కానున్నట్టు తెలుస్తుంది. అలాగే మరి ఏ అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25న కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలు, బీసీలకు 42% కోటా విషయంలో చట్టపరమైనటువంటి సవాళ్లు, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రాసిక్యూషన్, గవర్నర్ అనుమతి వంటి కీలక అంశాల గురించి చర్చ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కేబినెట్ సమావేశంలో అంటే సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర సెక్రటరీలో లో జరిగింది. ఈ నెల 26న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు మొదటి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ పరిమితిని పాటించేందుకు డెడికేషన్ బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేయండి. ఈ నియోజక మొత్తం పంచాయతీలు మొత్తం చూస్తే మొత్తం పంచాయతీల వారిగా ఒకసారి చూస్తే ఇటు ఎస్సీ సుమారు 15 నుంచి 16%, ఎస్టీ 6 నుంచి 10%, బీసీ ప్రస్తుతం ఉన్నటువంటి 27% వరకు సిఫారసు చేస్తూ మొత్తం 50% మించకుండా ఉండేలా తెలంగాణ ప్రభుత్వంకి డెడికేషన్ కమిషన్ నివేదిక సమర్పించింది. ఈసీ డిసెంబర్ 20 లోపు మొత్తం 3 విడతల్లో 12,773 గ్రామ పంచాయతీలకు 1,12,288 వార్డులో పోలింగ్ నిర్వహించేందుకైతే సిద్ధమైంది. మరి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కాలం నుంచి కూడా ఆలస్యం అవుతున్నాయి. అనేక అంటే కొన్ని కోర్టు విషయాలు కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, అనేక జాప్యం అయితే జరిగింది. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అంటే 42% రిజర్వేషన్ తో ప్రధాన హామీ అయితే ఇచ్చింది. మరి ఈ హామీలు చేయడానికి ఆగస్టులో అసెంబ్లీలో తెలంగాణ మున్సిపాలిటీస్ బిల్, అలాగే తెలంగాణ పంచాయతీరాజ్ బిల్ 2025 పాస్ చేసింది. ఇవి మొత్తం 50% కోటా పరిమితి తొలగించి 42% కోటా మించాలని పంచాయతీ మున్సిపాలిటీలకు సహా అమలు చేయడం ప్రతిపాదించారు. కానీ అవన్నీ కూడా సాధ్యపడిన అంశాలు. సో మొత్తానికి ఇవన్నిటిపైన ఇంకా ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. రకరకాల కారణాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎలక్షన్ జాప్యం చేయకూడదు అనే ఉద్దేశంతో మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ మధ్య గెలిచారు. ఆ ఉత్సాహంతో ఎన్నికలకు వెళ్ళాలని కూడా
ప్రభుత్వం రుజువు చేస్తుంది. మొత్తానికి ఈ కేబినెట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏదైతే డీబీ కుంభకోణం ఉందో మరి ఇతర కేసుల్లో ప్రాసిక్యూషన్ గవర్నర్ అనుమతి కోరుతూ చర్చించే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. రైతు భరోసా కేంద్రాలు, ఈ గిగ్ వర్కర్ బిల్లుతో పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కూడా ప్రారంభం వంటి అంశాలు కూడా ఈ కేబినెట్ అజెండాలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్. If you want updates, keep watching.